ఎన్నో వందల సార్లు నాకు బాగా గుర్తుంది. పత్రసారిని అరేంజ్మెంట్స్ కోసం తీసుకెళ్తుంటే ఒక ప్రోగ్రామ్, పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేసి సార్ని తీసుకెళ్తే ఒక్కడు వచ్చిన రోజులు చాలా రోజులు లేవు. ఎన్నో ఉన్నాయి రోజులు అట్లా మహబూబ్నగర్ డిస్టిక్లో. ఒక 6 నెలలు ముందు నుంచే సార్ డేట్ తీసుకొని సార్ వచ్చి ఎంత కష్టపడి వస్తే ఒకడు కూడా రాకుండా ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పూణేలో ఒకడు కూడా రాని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయన వచ్చినప్పుడు, పత్రిసారి వచ్చినప్పుడు, అయ్యో నేను ఇంత కష్టపడి వచ్చాను ఎవరు రాలేదంటే ఏ ఒక్క రోజు ప్రశ్నించలేదు మమ్మల్ని, ఒక్కరోజు కూడా. అది కూడా 3 నెలలు 6 నెలల ముందే ప్రయత్నించి ప్యాంప్లెట్లు పంచి దండోరాలేసి అందరికి ఊర్లో అందరికి చెప్పి పిలిస్తే ఆడ ఆర్గనైజర్స్ తప్ప ఎవరు ఉండేవాళ్ళు కాదు చాలాసార్లు. సార్ ఏమనుకోలేదే, ఏం ఫీల్ అవ్వలేదే. ఎక్కువ మంది రాలేదందా కానీ ఎక్కువ మంది రాలేదేమిటి అని ఏ ఒక్కరోజు సార్ నాకు 28 సంవత్సరాలు, 29వ సంవత్సరం ప్రయాణం నాకు సార్తో. 95లో మొదలైంది. ఏ ఒక్కరోజు ఆయన నోటి నుంచి రాలేదు. ఎక్కువ మంది వస్తే ఆనందపడ్డాడేమో, కానీ తక్కువ మంది వస్తే బాధపడిన రోజు, కానీ తక్కువ మంది వస్తే తక్కువగా ఈ ప్రోగ్రాం తక్కువ అని అన్న రోజు ఎప్పుడూ లేదు, ఎక్కడ లేదు. ఈ తక్కువలు ఎక్కువలు లేవు సార్ దగ్గర, మన దగ్గర ఉన్నాయి. సారు పిలిచి ఏంటి నీ ఫ్యూచర్ ప్లాన్ అన్నాడు. సార్ ఇట్లా ఐఐటి పోదాం అనుకుంటున్నా, లేకుంటే అమెరికా పోదామని డిసైడ్ అయ్యాను అన్న. అంటే అవసరమా నీకు అన్నాడు సార్. అవసరమా అన్న, నేను ఏం చేయాలో చెప్పండి సార్ అంటే మగూడని పోన్నాడు. మరి ఐఐటి ఏం చేస్తావు అంటే ఐఐటి చేసి నువ్వు ఇట్లా బుడ్డెద్దాలు పెట్టుకొని నువ్వు పెద్ద ప్రపంచానికి అంతా గొప్పవాడు అనిపించుకోవడానికి నువ్వు ట్రై చేస్తున్నావా, అదా నీ లక్ష్యము, బుద్ధత్వమా నీ లక్ష్యం అన్నాడు. అంటే బుడ్డద్దాలు పెట్టుకొని నువ్వు పెద్ద అందరికంటే పెద్ద ప్రొఫెసర్ అనిపించుకోవాలా, ఈ ప్రపంచంలో పెద్ద సైంటిస్ట్ అనిపించుకోవాలా, నీ లక్ష్యం ఏమిటి ఒకసారి ఆలోచించుకో, నీ ఆత్మలక్ష్యం ఏమిటి అంటే. నా ఆత్మలక్ష్యం ఇదే సార్. అయితే గోటు మహబూబ్నగర్ పోయి ఒక మామూలు మనిషిగా ఉంటూ ఏదో ఒకటి జీతం, ఒక 5-6 వేలు జీతంతో గడుపుతూ ఇలా డెవలప్ అవుతూ వెళ్ళు అని. ఎంత వస్తుంది జీతం అన్నాడు. ఒక 6,000 వస్తుంది సార్, నీ బతకడానికి సరిపోదా అన్నాడు. సరిపోతుంది సార్, ఏం కావాలి. అది ఒక యోగి చెప్పే విధానం. ఇంకొకటి వచ్చి ఏం చెప్తాడంటే నువ్వు బిల్గేట్గా, నువ్వు టోల్గేట్గా, నువ్వు అంబానీగా. లౌకిక జ్ఞానంతో ఏం చేస్తామంటే మనం లౌకికంగా డైవర్ట్ చేస్తాం అందరినీ. మనుషులకి ఆధ్యాత్మికం వైపు నడిపించాలి, మానవత్వం వైపు నడిపించాలి. ఈ లౌకిక జ్ఞానంతో మనం ఏం చేస్తామంటే అవతలని కూడా లౌకికంగా తయారు చేసేస్తాం. మనల్ని మనం లౌకిక జ్ఞానంలో ఎక్కువగా దుంచేసుకుంటూ ఉంటాం. పక్కన పెట్టాలి.